నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయిన శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మనం అప్పుడు చూసాం గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే శ్రీలక్ష్మి గారు, ఐఏఎస్ ఆఫీసర్ అయిన శ్రీలక్ష్మి గారు అయితే అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ అరెస్ట్ అయితే ఇంతగా ఎవరు ఆ నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు? సో ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా ఐఏఎస్ల మీద, కొంతమంది ఐపీఎస్ల మీద కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉందనేది బాగా బలంగా వినిపిస్తున్నటువంటి ఒక అభిప్రాయం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి సొంత మనుషుల్లాగా కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వ్యవహరించారు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. దీంతో ఒక రెడ్ బుక్నేమో లోకేష్ తయారు చేశారు, ఇంకొక బ్లూ బుక్నేమో చంద్రబాబు నాయుడు తయారు చేశారు. అయితే వీళ్ళందరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? రెడ్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళ మీద, బ్లూ బుక్లో ఉన్నటువంటి వాళ్ళ మీద అని అంటే అందరి మీద చర్యలు తీసుకోకపోవచ్చు, కానీ పక్కాగా ఆధారాలు ఉన్నటువంటి వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి ఇలాంటి వాళ్ళని జైలుకి పంపించేటువంటి పరిస్థితి, జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది రాజశేఖర రెడ్డి టైంలో. రాజశేఖర రెడ్డి 2004 నుంచి 2009 దాకా అధికారంలో ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్లో మరణించారు. ఆ తర్వాత జరిగినటువంటి కిట్ ప్రోకో కేసుల్లో మంచి ఐఏఎస్ ఆఫీసర్లు, శ్రీలక్ష్మి లాంటి ఆఫీసర్లు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఓబులాపురం మైనింగ్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్స్ ఇచ్చారు, సైన్ చేశారు. అలాగే వాన్పిక్ భూముల్లో వాళ్ళ భూముల్ని తక్కువ రేటుకి తీసుకోవడం, అక్కడ ఆక్రమణలు చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. వాన్పిక్ సంబంధించినటువంటి ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినటువంటి ఐఏఎస్ని జైలుకి పంపించడం జరిగింది. సో ఈ రెండుకు సంబంధించి జైలుకి వెళ్ళారు. ఇప్పటికీ కూడా కేసులను ఫేస్ చేస్తున్నారు. కొంతమంది మంత్రులు కూడా వెళ్ళారు. మంత్రులు కూడా ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కూడా జైలుకి వెళ్ళారు. ఇవాళ కూడా కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితే ఇంతకన్నా ఎక్కువగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా ఉంటారు. ఆయన మీద ఆల్రెడీ 33 కేసులు ఉన్నాయి. ఇంకొక 23 ఉన్నాయి. 23 కేసులు ఏమున్నాయి, ఈడీ కానీ సిబిఐ కేసులు కానీ. ఆయన మీద కాకపోతే ఇంకో 4 కేసులు అవుతాయి. ఆయన పోయేది ఏం లేదు. కానీ సర్వీస్లో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బలి కాబోతూ ఉన్నారు అని మాత్రం చెప్పచ్చు. ఆ బలి అయ్యేటువంటి వాళ్ళలో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డికి సొంత మనుషుల్లాగా ఎవరు వ్యవహరించారో 2019 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఖచ్చితంగా బలి అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళల్లో ఒక ప్రధానమైనటువంటి ఐఏఎస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డిని దగ్గరుండి చీకట్లో నడిపించినటువంటి ఐఏఎస్. ఆయనే సీఎంఓని మొత్తాన్ని కబ్జా చేసేసి చీఫ్ సెక్రటరీని కూడా కాదని ఆయన వ్యవహరించినటువంటి తీరు వివాదాస్పదం కూడా అయింది ఒకనొక సందర్భంలో. ఆయన నిర్వహించినటువంటి, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవకతవకలు చాలా ఉన్నాయి. నాడు నేడు ప్రోగ్రామ్ అని ఇలాంటి వాటిలో చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఆన్ రికార్డ్ తీసి ఆయన్ని ఖచ్చితంగా జైలుకు పంపించడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అయితే ఏబి వెంకటేశ్వరరావుని నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి వేటాడి ఆయన్ని కెరీర్ని కొలాప్స్ చేశారో, ఇక్కడ ఆధారాలతో సహా ఆయన నిరాధారమైన ఆరోపణలతోటి జగన్మోహన్ రెడ్డి వేటాడారు. ఇక్కడ ఈసారి రాబోయేటువంటి ప్రభుత్వం ఆధారాలతోటి సహా బయటపెట్టి, ఆధారాలని కోర్టు ముందు పెట్టి వేటాడబోతుంది అని చెప్పవచ్చు. ఆల్రెడీ ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి. రీసెంట్గా మనం చూస్తే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి కేసులో హెరిటేజ్కి సంబంధించినటువంటి ఫైల్స్ సబ్మిట్ చేసి తీసుకొని వాటిని తగలబెట్టారు, రహస్యంగా తగలబెట్టారు. ప్రభుత్వం మారిపోతుందని చెప్పేసి ఆ ఫైల్స్ అన్నీ కూడా, సీక్రెట్ ఫైల్స్ అన్నీ కూడా తగలబెట్టారు. విచారణకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా తగలబెట్టారు. అలాగే నేను చెప్పాను కదా, నాడు నేడు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఏ విధంగా విద్యా వ్యవస్థలో
అవకతవకలకు పాల్పడ్డారో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. వాళ్ళని దోషులుగా నిలిపి జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది. అలాగే సీఎం ఆఫీసులో అన్నీ తానై వ్యవహరిస్తున్నటువంటి మరొక ఐఏఎస్ అధికారి, ఆయన ద్వారా మొత్తం లిక్కర్ కానీ లేదా ఇసుకు సంబంధించినటువంటి సిండికేట్లు, అలాగే ఆ టెండర్లు, తర్వాత అసలు టెండర్ ప్రక్రియ లేకుండా డబ్బులు డ్రా చేయడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఫైల్స్ ఇవన్నీ బయటపెట్టి ఆ ఐఏఎస్ను కూడా జైలు పాలు చేసేటువంటి అవకాశం ఉంది, జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది. వీళ్ళతో పాటు ప్రజెంట్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని రిటైర్ అయినప్పటికి కూడా ఆయన మీద ఖచ్చితంగా కేసు పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. ఎందుకంటే అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి 2019 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం ఆయన చుట్టూ తిరుగుతుంది. మొత్తం 1953 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదలకు ఇచ్చినటువంటి అసైన్ భూములు 25 లక్షల ఎకరాలు సుమారుగా ఉంటే దాంట్లో 4 లక్షల ఎకరాలని ఈ 5 సంవత్సరాల్లో సొంతం చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు చాలామంది. ఈ 4 లక్షల ఎకరాలకు సంబంధించి మొత్తం ఎంక్వైరీ చేయించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడ్డారు. కాబట్టి అది ఎంక్వైరీ చేస్తే అసలు 4 ఐఏఎస్లు అవుతారా, లేదంటే ఇంకా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందా అనేది కూడా సందేహంగా ఉంది. ఈ 4 ఐఏఎస్లతో పాటు ఐపీఎస్లు కూడా కనీసం 3 ఐపీఎస్లు జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. లేదా ఏబి వెంకటేశ్వరరావు లాగా సర్వీస్కి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఏబి వెంకటేశ్వరరావు న్యాయబద్ధమైనటువంటి పోరాటం అయితే వీళ్ళని శిక్షించకపోతే కనుక ఖచ్చితంగా అది ప్రభుత్వం దోషి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరు ఈ 3 ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక శిక్షించకపోతే ప్రభుత్వమే దోషిగా నిలబడే అవకాశం ఉంది. అందుకే వాళ్ళ 3 లోపల పంపించేటువంటి అవకాశం ఉంది, సర్వీస్ నుంచి తొలగించేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సొంత మనుషుల్లాగా వాళ్ళు వ్యవహరించారు. చట్టానికి విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన లీడర్స్ని జైల్లో పెట్టించారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా సర్వీస్ నుంచి తప్పించేటువంటి అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళని జైలు పాలు చేస్తున్నారు. అంటే 4 ఐఏఎస్లు కన్ఫామ్ జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు 4 వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వాళ్ళతో పాటు ఐపీఎస్లు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హైకోర్టు ముందు నుంచున్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఐఏఎస్లు, ఐపీఎస్లు. లాస్ట్కి డీజీపీ, మాజీ డీజీపీ సవాంగ్ కోర్టు ముందుకు వెళ్ళి హైకోర్టులో క్షమాపణలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. చీఫ్ సెక్రటరీ వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ నుంచున్నటువంటి పరిస్థితి హైకోర్టు ఎదుట. అలాగే పంచాయతీరాజ్ వివిధ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి కొంతమంది ఐఏఎస్లు కోర్టుకి సంజాయిషి చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి కేవలం సంజాయిషి వరకు మిగిలింది. రేపు రాబోయేటువంటి ప్రభుత్వం వీళ్ళందరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది, జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది. అంటే నాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలో కొంతమంది ఐఏఎస్లను జైలు పాలు చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరికొంతమంది ఐఏఎస్లను జైలు పాలు చేయబోతున్నారు. జూన్ 4 తర్వాత ఆ పరిణామాలు మనం చూడబోతున్నాం అని చెప్పి మాత్రం మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.